హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా ఈ శారీస్ అనేవి కలెక్షన్ అనేది స్టార్ట్ అయిందనేసి. సో ఈ విధంగా ఫుల్ వీడియో అనమాట. నేను ఫుల్ వీడియోలో చెప్పడం ఏంటంటే కాస్ట్ అయితే ఏం రివీల్ చేయను. మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ చేసేసి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేను మీకు అందుబాటులోనే ఉంటాను. బట్ ఇక్కడ ఏంటంటే శారీస్ అన్నీ చాలా మనకి 1500 నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. చాలా బాగున్నాయి శారీస్ అయితే. బట్ ప్యూర్ ధర్మవరం శారీస్ అనమాట. ఆల్రెడీ దీంతో 3 కస్టమైజేషన్ అయిపోయాయి. అవి కూడా నేను లాస్ట్లో ఎండింగ్ వరకు చూడండి చూపించేస్తాను. నాది కూడా ఒకటి ట్రెండింగ్లో ఉన్న శారీ అయితే డిజైన్ చేయించాను అనమాట. తప్పకుండా ఎండింగ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. సో కలర్స్ అయితే మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఎండింగ్ వరకు చూసేసి మీకు నచ్చినది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు కావాలనుకుంటే అప్పుడు నేను మీకు స్క్రీన్ షాట్ తీసేసి ఆ స్క్రీన్ షాట్ ఉంది కదా దాన్ని నేను శారీ మొత్తాన్ని వీడియోగా చేసి పంపించేస్తాను అనమాట. సో మీకు నచ్చితే బై చేయొచ్చు. అప్పుడు నేను మీకు శారీ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అంటే శారీకి పాల్స్ కుట్టేసి కుచ్చులు వేసేసి శారీ డిజైన్ కూడా ఎంబ్రాయిడరీ అనమాట. మగ్గం వర్క్ కావాలంటే మగ్గం వర్క్, అంటే శారీకి డిజైన్ కావాలనుకుంటే వేసి ఇచ్చేసిస్తాం. అదే డిజైన్ అంటే అదే కుచ్చుళ్ళు అంటే మన దగ్గర విధంగా ప్రజెంట్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అవైలబుల్ ఉందన్నమాట. ఎందుకంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇప్పుడు ఎక్కువగా మోస్ట్ మెంబర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఎలా అయినా వేసుకోవచ్చు. అదే మగ్గం వర్క్ అయితే ఇంకా మనకి పూసలు అనేవి నల్లగా అవ్వడం అలా జరుగుతుంది కదా. అదే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇప్పుడు మీకు ఎలా వేసుకున్నా నో ప్రాబ్లం, అండ్ మనం వాష్ చేసుకొని కూడా ఈజీగా ఉంటుంది, నో ప్రాబ్లం అనమాట. సో కొన్నిటికి కాస్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు అన్ని మొత్తం శారీస్ కాస్ట్ అనేవి చూపిలేను కదా ఫుల్ వీడియోలో, అందుకని అని చెప్పలేను కూడా. ఒక్కొక్క శారీకి నేను రివీల్ చేసేసి, అందుకే మీకు కావాల్సింది ఏదైనా నచ్చితే తప్పకుండా దాన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు సెండ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఒకవేళ తెలిసి ఉన్న వాళ్ళైతే తప్పకుండా డైరెక్ట్ మెసేజ్ చేయండి. సిఎస్ డిజైనర్ న్యూ లుక్ అని ఉంటుంది, సేమ్ ప్రొఫైలే ఉంది 2 దాళ్ళకి. సో ఇంతకు ఎలా నేను సెండ్ చేయాలని మీకు డౌట్ ఉంటుంది కదా, అది వచ్చేసి మీకు మీ అడ్రస్ అయితే ఇంకా తప్పకుండా కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి, ఓకేనా. అండ్ అలాగే మొబైల్ నెంబర్స్ ఇవ్వండి, నా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను అందులో, ఓకేనా. సో ఇది అనమాట మీకు ఆర్డర్ చేసుకోవాల్సినది. సో మీకు డిజైన్స్ ఎలా చేసుకోవాలని కూడా డౌట్ ఉంటుంది. డిజైన్స్ వచ్చేసి నేను సెండ్ చేస్తాను మీకు ఇన్స్టాలో. మీకు డిజైన్ సెలెక్ట్ చేసుకొని కావాలంటే బ్లౌజ్లో కస్టమైజేషన్ అవసరం లేదు, ఓన్లీ శారీ అనుకుంటే శారీ ఒకటి సెండ్ చేస్తాం. ఈ శారీ సేల్ అయిపోయింది మనకి. ఈ శారీ ఫస్ట్ చూపించా కదా పింక్ విత్ బ్లూ, ఆ 2 సేల్ అయిపోయాయి. సో ఇంకా సెల్ఫ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే నేను ఫొటోస్ సెండ్ చేస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు అని అడగచ్చు అనమాట. ఇలా శారీస్ మొత్తం చూసేయండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ విత్ పింక్ కలర్లో వస్తుంది. సో కలర్స్ చాలా బాగున్నాయి. ఇది సెల్ఫ్ కలర్ అనమాట. సో ఇది బాగుందనమాట, డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా కాంట్రాస్టెడ్ కలర్స్ లేకుండా అనుకునే వాళ్ళైతే ఇది చాలా బాగా సెట్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి బ్లూ విత్ పర్పుల్, అంటే కాంబినేషన్స్ అన్నీ మంచిగానే తెచ్చిన అనమాట. సో అన్నీ ట్రెండింగ్ లుక్స్ అనమాట. కొన్ని మీకు అనిపించవచ్చు, అవి మనకి కొందరు అడుగుతారు కదా ఈ మోడల్లో కావాలనేసి, అందుకు తెచ్చాను. ఇది కూడా సెల్ఫ్ కలర్, ఏమంటే బార్డర్ ఒక్కటి గోల్డ్ హైలైట్ అవుతుంది. సో ఇది మనకి సిమెంట్ విత్ గ్రీన్ అనమాట, చాలా బాగుంటుంది ఇదైతే ఇంకా. సో ఇది మనకి పెద్ద బార్డర్ కాబట్టి సో అందుకే మనకి పెద్ద బాక్స్ లాగా వస్తుంది అనమాట. మీరు మళ్ళీ పెద్దవాళ్ళకి అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికైనా సెట్ అవుతుంది. సో మనకి లో బడ్జెట్లో అండ్ క్వాలిటీ సూపర్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఇది ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కలర్ సెట్ అవుతుంది, ఏ కలర్ వాళ్ళకైనా, ఓకేనా. ఇంకా మాకు ఈ కలరే సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు మీరు ఇక్కడ చూసేసి స్క్రీన్ షాట్ నాకు చేసేయండి, ఓకేనా. సో మన దగ్గర అన్ని రీజనబుల్ రేట్కి దొరుకుతాయి, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇది సిమెంట్ అనమాట, ఇది ప్యూర్ పట్టు వస్తుంది, ఓకేనా. ట్రై చేయొచ్చు. ఇది రామా కలర్ విత్ సిమెంట్, ఇది పింక్ విత్ ఎల్లో, చాలా బాగుంది. సో ఆల్ శారీస్ బాగున్నాయి. అన్ని శారీస్ నాకే కావాలి అనుకుంటే కుదరదు కదా, అప్పుడు నేను అంగడి ఎత్తి పెట్టుకోవాలి ఇంట్లో. సో ఇలా మొత్తం చూసేయండి. ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేయండి. అండ్ అలాగే మీ అడ్రస్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా అడ్రస్ షేర్ చేసేయండి నాకు. సో ఆఫ్లైన్ షాపింగ్ అనేది మన దగ్గర లేదు. సో అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా లేదనమాట, ఓన్లీ ఆన్లైన్ డెలివరీనే. సో ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఆన్లైన్ డెలివరీ చేసుకోవాల్సిందే, ఓకేనా. సో ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చూస్తున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ శారీ అయినా నచ్చితే నాకు వాట్సాప్లో, అండ్ తెలుసు కదా ఇంకా సేమ్ ప్రొసీజర్ అనమాట.
సో వచ్చేసి మనకి పెళ్లి కూతురు టైప్ శారీ వస్తుంది, వైట్ విత్ మెరూన్, చాలా బాగుంది. నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది అనేసి. సో మీకు ఇప్పుడు ఈ వీడియో నచ్చి నాకు ఏమైనా సేల్స్ అనేవి ఎక్కువ జరిగితే నేను లైవ్ పెట్టేస్తాను అనమాట. లైవ్ పెట్టేసి అప్పుడు లైవ్లోనే నేను డైరెక్ట్ చెప్పేస్తాను అన్నీ. సో అనేది నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు నేను చూస్తాను ఎలా ఉంటుంది ఏం కదా అనేసి. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇది కూడా సిల్వర్ కలర్ అనమాట. సో నైట్ టైమ్స్ కట్టుకుంటే ఆ శారీ సూపర్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ నేను వీడియో చేస్తుండగానే ఒక శారీ అయితే సేల్ అయిపోయింది, అంతే కాంట్రాస్టెడ్ కలర్ అనమాట, అదే ఫుల్ సెల్ఫ్ కలర్ అనమాట. సో చాలా బాగుంది. ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉంది కదా లేస్ అనేది బార్డర్ జాయిన్ చేయమని, దానికోసం అయితే ఈ శారీ తీసుకున్నారు, దానికి లేస్ యాడ్ చేయమన్నారు అనమాట. సో ఇందులో 2 శారీస్ ఉన్నాయి. ఇది ఫుల్ సిల్వర్ కలర్ షేడింగ్ అనమాట. నేనైతే పింక్ తీసుకున్నాను, బేబీ పింక్. సో మీకు వైలెట్ కావాలనుకుంటే చూసేసుకోండి. సో ఇప్పుడు నేను 2 శారీస్ తీసుకున్నారని చెప్పా కదా, 2 శారీస్ చూపిస్తా చూడండి. సో ఇది ఇంకా ఆరెంజ్, కాంట్రాస్టెడ్ ఆరెంజ్ అనమాట, సిల్వర్ కలర్లో మనకి అండ్ లైట్ పింక్లో ఫ్లవర్స్ అనేవి శారీ మొత్తం వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. సో మనకి బార్డర్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చిందనమాట పర్పుల్ షేడింగ్లో. ఇక్కడ మీరు చూస్తే మనకి బ్లౌజ్ కూడా పర్పుల్ షేడింగ్లోనే వచ్చింది. దానికైతే మనకి కుండ షేప్లో అడిగారు కస్టమర్స్ అయితే. సో ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ అనమాట. సో ప్రిన్స్ కట్ విత్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఫుల్ డిజైన్ వస్తుంది. ఇవి చూడండి టేజల్స్ కోసం ఇలా లీవ్స్ కూడా వస్తాయి మనకి. టేజల్స్ మనం సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఎంబ్రాయిడరీలోనే వచ్చేస్తాయి. సో బ్యాక్ ఇట్లా కుండ షేప్ వస్తుంది. మీకు ఎంత ఇంచ్ కావాలంటే అంత ఇంచ్ పెట్టుకోవచ్చు. బార్డర్ అదే నెక్. సో హ్యాండ్కి అయితే ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది మనకి. ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్కే కాకుండా సపరేట్ పర్పుల్ కలర్లో తీసుకొని వేయించుకుంటే అసలు ఆ గ్రాండ్ లుక్ వేరు వస్తుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే శారీలో బ్లౌజ్ అయితే మా మమ్మీకి డిజైన్ చేశాను. అండ్ శారీలో సపరేట్ సెల్ఫ్ కలర్ కదా, అండ్ ఆపోజిట్ కలర్తో నేను థిక్ పింక్ తీసేసుకొని దాన్ని నేను సపరేట్ బ్లౌజ్ చేశాను. చూడండి ఎండింగ్లో చూపించేస్తాను, మీరు స్కిప్ చేయకండి. ఇక్కడైతే చూసారు కదా కుచ్చులు కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కుచ్చులు ఎలా వేశాను అని చూపిస్తాను. ఇక్కడ కుచ్చులు కూడా చూపించేస్తాను. లాంగ్ వీడియోలో చూసే వాళ్ళకి ఆఫర్ అనమాట. సో రీల్స్లో అయితే నేను అదే షార్ట్స్లో అయితే సపరేట్ చూపిస్తాను. ఇది వచ్చేసి పింక్ విత్ బ్లూ అనమాట, స్కై బ్లూ. చాలా బాగుంది కలర్. కట్టుకున్న వాళ్ళు నిజంగా సూపర్ ఉంటారు ఈ శారీలో. సో ఇది ప్రమోషన్ అని కాదు, నిజంగా శారీ చూస్తేనే మీకు అనిపిస్తుంది కదా ఎలా అనేసి, అలా అనమాట. ఇది కూడా సిల్వర్ విత్ లైట్ గోల్డ్ ఫ్లవర్స్ అంతా వచ్చాయి. మనం ఇది వినాయకుడి ఆకులు అంటాం కదా, ఆ లీవ్స్లో డిజైన్ అంతా చాలా బాగుంది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా సేమ్ డిజైన్ అనమాట, వాళ్ళిద్దరు సేమ్ వేయించుకున్నారు డిజైను. సో దీనికి కూడా మనకి టేజల్స్కి లీవ్స్ అనేసి ఇచ్చేస్తాం, మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి సేమ్ కుండ షేప్. ఇది కూడా ప్రిన్స్ కట్ కోసమే డిజైన్ చేయించుకున్నారనమాట. సో ఏం లేదు, మనం ప్రిన్స్ కట్ అనమాట, బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టేస్తాం. దీనికైతే ఎలా డిజైన్ చేసా అనేది చూపిస్తాను, కస్టమైజేషన్ కూడా. సో ఇలా అనమాట. దీనికి పింక్ కాబట్టి పింక్కి ఇలా వచ్చింది. సో వీళ్ళు వచ్చేసి మనకి ఆన్లైన్లోనే కాంటాక్ట్ అయ్యారు, అంటే వీళ్ళు శారీ చూసేసి నాకు సెండ్ చేశారనమాట. నేను ఆ శారీస్ని ఫుల్ విడమర్ చేసి ఇలా స్క్రీన్ షేర్ చేశాను. వాళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్నాక ఈ డిజైన్ కూడా వాళ్ళే సెండ్ చేశారు, మగ్గం వర్క్. సో ఏమంటే మా దగ్గర ఎంబ్రాయిడరీ ఉంది అనేసి నాకు ఎంబ్రాయిడరీలోనే కావాలి ఈ మగ్గం వర్క్ అనేసి అడిగారు. సో అలా నేను డిజైన్ చేశాను, చాలా బాగా వచ్చాయి. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇది చూస్తే మనకి ఇది వచ్చేసి నేను చెప్పా కదా ఆపోజిట్ కలర్, అంటే ఇప్పుడు మనకి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకోలేదు. ఇది మా మమ్మీకి ఇచ్చేసి నేనైతే ఆపోజిట్ కలర్ అంటే థిక్ పింక్ తీసేసుకొని థిక్ పింక్ మీద సిల్వర్ కలర్లో నేను డిజైన్ చేయించాను, నెట్టెడ్ యూజ్ చేసేసి. ట్రెండింగ్లో ఉన్న నెక్ అనమాట. సో చాలా బాగుంది. హ్యాండ్స్కి అయితే ట్రయాంగిల్స్ లాగా వస్తుంది, అండ్ బ్యాక్ అయితే డైమండ్ షేప్లో వస్తుంది. మీరు ఎండింగ్ వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఆ శారీస్కి కూడా కుచ్చులు ఎలా వేసాను, స్టిచ్చింగ్ ఎలా చేశాను అనేది ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోలోనే యాడ్ చేసేసాను అనమాట. సో ఎగ్జాంపుల్కి అనమాట. దీనికి కుచ్చులు కూడా వేసేసాము. సో చూడండి కుచ్చులు చూపించేస్తున్నా, కుచ్చులు అయిపోయాయి. సో 3 శారీస్కి అనమాట. సో పాల్స్ కుట్టేసి కుచ్చులు వేసేసాను. సో ఈ శారీస్కి అయితే 2 కలర్స్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి 2 కలర్స్లో నేను ఇలా డిజైన్ చేశాను. సో ఎందుకు నాకు వాళ్ళు బీట్స్ నాకు ఇవే కావాలని అడగారు అనమాట. నేనే కొంచెం మంచిగా క్రియేటివ్గా వేస్తాను, మీకు తెలుసు కదా. ఎందుకంటే ప్రతి వీడియోలో నేను కొంచెం క్రియేటివ్గా చూపించాలి అనేసి అనుకుంటాను. సో మీరు జస్ట్ కావాలని అడిగితే చాలు, నేను యూనిక్గా వేసేస్తా. అందరికీ ఒకే స్టైల్ అనేది ఏమి ఉండదు. నేను ఇంకో కొంచెం ఎఫర్ట్ పెట్టాలని అనుకుంటాను, ఎందుకంటే నాకు కూడా వ్యూస్ అనేవి రావాలి అనేసి. సో మంచిగా కస్టమైజేషన్ అనుకోవాలి కదా మీరు కూడా. సో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది. ఇలా మనము ఈ హ్యాండ్స్కి మన కింద ఇప్పుడు బీడ్స్ యాడ్ చేస్తున్నారు కదా టేజల్స్ లాగా ఇక్కడ హ్యాండ్కి.
సో అది కూడా యాడ్ చేయమని చెప్పారు, బట్ నేను ఇక్కడ మిస్ అయ్యింది వీడియో. ఓకేనా. సో ఇలా నేను ఈ శారీకి అయితే టెజల్స్ ఇలా ట్రై చేశాను. యాక్చువల్గా అయితే ఇలా వీ షేప్లో వేసాను అనమాట 2 టెజల్స్, బట్ సెట్ అవ్వలేదు అనిపించింది. సో నాదే కదా అనేసి నేను కూడా అర్జెంట్. సో ఇది వచ్చేసి మ్యారేజ్ సేల్ అనమాట, అదే మ్యారేజెస్ కోసం కొన్నారు, నాకు కూడా ఆ మ్యారేజ్కే అనమాట అనేసి అనుకున్నాను. బట్ నా బ్లౌజ్ సెట్ అవ్వలేదన్నమాట. ఎంబ్రాయిడరీ అంటే వీళ్ళ ఎంబ్రాయిడరీ అనేసి సడన్గా నేను చేయించాను. అప్పటికప్పుడు నాది అయ్యేసరికి ఇంకా స్టిచ్చింగ్ అవైలబుల్ లేదు అండ్ అలాగే ఎగ్జామ్స్ కూడా అందులో నాకు. సో దాన్ని పక్కన పెట్టేశాను. ఈ శారీ కూడా చూడండి కొంచెం క్రియేటివ్గా అనేది. నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది కాబట్టి టేజల్స్ కూడా బాగా నచ్చాయి. సో నాకు తెలిసి శారీకి 2 దారం అదే థ్రెడ్స్ ఉంటాయి కదా, దారం చైన్లు, అవి యూజ్ చేస్తారు సిల్క్ థ్రెడ్. నేను ఇక్కడ 4 థ్రెడ్స్ అంటే కొంచెం కూడా మిగల్చాను అనమాట. అంటే కటింగ్లో ఒక్కటి వెళ్తుంది. టేజల్స్ అనేవి చాలా గుత్తంగా వస్తాయి మన దగ్గర, అంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, మరి అంత పతలాగా ఉండవు మన దగ్గర. సో మొత్తంగా అయితే మనకు దగ్గర కస్టమైజేషన్ బాగుంటుంది, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు చేయించుకుంటే మీకే అర్థమవుతుంది. అండ్ డ్రెస్సులు కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది, మీరు తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇలా అనమాట. బట్ మీరు 1 వీక్ ముందే 2 వీక్స్ ముందే ఇవ్వండి, ఓకేనా. సో ఇది అనమాట. బ్యాక్ హుక్స్ పెట్టేశాను. బ్యాక్ అయితే ఇలా వస్తుంది నెక్. సో మీరు హ్యాండ్స్కి ఇక్కడ టేజల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు యాడ్ చేయమని చెప్పిన నేను యాడ్ చేస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ప్రిఫర్ చేయండి, మనం రఫ్ అండ్ టఫ్ ఆడుకోవచ్చు అనమాట. బట్ ఇంకొక ఐడి కూడా ఉందన్నమాట. శారీలో వచ్చిన బ్లౌజే కాకుండా ఇది వచ్చేసి సాదా వచ్చింది కాబట్టి సరిపోయింది. కొన్నిటికైతే మరీ ఎలిగెంట్గా వస్తుంది కదా, అప్పుడు మనకి డిజైన్ వేసినా కనిపించదు. 2 బ్లౌజెస్ ఇలా అనమాట. మనకి ఫ్రంట్ ఓపెన్ రాదు, బ్యాక్ ఓపెన్ వస్తుంది. అండ్ బోట్ నెక్, ప్రిన్స్ కట్ ఇలా అనమాట. సో అయితే ఈ బ్లౌజ్కి అయితే బార్డర్ కూడా ఇంచెస్లోకి కలిపేసింది అనమాట. అందుకే ఫ్రంట్ పింక్ కలర్ బ్లౌజ్కి బార్డర్ కూడా వచ్చేసింది ఫ్రంట్ సైడ్. సో ఇలా అనమాట. బాగున్నాయా, నచ్చాయో లేదో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ యాడ్ చేసా చూడండి పిక్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏం కథ అనేది. మీకు నచ్చిన లేదో తప్పకుండా కామెంట్ చేయండి నా ఈ కష్టానికి. చూడండి పింక్ కలర్ది ఎంత సూపర్గా ఉందో. దీనికి బీడ్స్ అయితే అటాచ్ చేయాలి ఇంకా, బట్ నేను స్టిచ్చింగ్ తర్వాత యాడ్ చేస్తాను. బట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఏమో, మీరు ఇలాంటి బ్లౌజెస్కి స్టిచ్చింగ్ ఎలా చేస్తారో నాకు ఒక సలహా ఇవ్వండి అబ్బా. ఈసారి కూడా నేను ట్రై చేసేసి మీతో షేర్ చేసుకుంటాను ఈజీ వే అనేది. సో ఇప్పుడే కస్టమైజ్ చేయను, కొంచెం టైం పడుతుంది ఈ శారీ బ్లౌజ్ అయితే ఇంకా. అండ్ కొంచెం పిక్చర్స్ యాడ్ చేస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇలా కస్టమైజేషన్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకైతే నేను అవైలబుల్లో ఉంటాను. మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ మీరు స్క్రీన్ షాట్ తీసేసి నాకు షేర్ చేయండి. అండ్ కావాలనుకునే వాళ్ళు అడ్రస్ షేర్ చేయండి. ఇది అనమాట వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం కావాలనుకుంటున్నారో తప్పకుండా మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ కామెంట్ లైక్ మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి ఈ వీడియో యూజ్ అవుతుంది. అండ్ గంట మాత్రం తప్పకుండా కొట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోస్ డైలీ చూస్తూ ఉండండి.